నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆయుర్వేదంలో శిలాజిత్ అంటే కొండల్ని పిండి చేసేంత శక్తి ఉంటుంది. శిలల్ని కూడా జయించొచ్చు అనేటువంటి ఒక అర్థం ఉంటుంది. అయితే శిలాజిత్‌తో ఉన్నటువంటి ఉపయోగాలు ఎవరెవరు వాడొచ్చు? దానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలేంటి? ఎవరికి సజెస్ట్ చేస్తారు? వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు. శిరీష గారు, నమస్కారం అండి. నమస్తే సో, కవిత గారు. శిలాజిత్ అనగానే అదేనా మీనింగ్? ఇంకా బియాండ్ ఏదైనా లేదు, ఉందంటారా? ఎగ్జాక్ట్‌గా అదేనండి. హ్మ్. శిలలను సైతం పిండి చేసే గుణాన్ని కలిగినటువంటిది శిలాజిత్. హ్మ్. ఎందుకంటే దాని నేచరే అది. అది అవైలబిలిటీ ఎక్కడుందో అలానే ఉంటుంది. మన మదర్ నేచర్‌ని ఎలాగైతే మనం ఆపాదించుకుంటామో సేమ్ అన్నమాట. హ్మ్. సో, పర్వతాలలో నుంచి వచ్చేటువంటి ఒక సూర్యరశ్మి ద్వారా మెల్ట్ అయినటువంటి రెసినే మనకి శిలాజిత్ అన్నమాట. సో, హ్మ్. యూజువల్లీ అది కాశ్మీర్‌లో మనకి అవైలబుల్‌గా ఉంటుందన్నమాట. అంటే హై మౌంటైన్స్‌లో. సో, హ్మ్. అది ప్యూరెస్ట్ క్వాలిటీ. అయితే మనకి ఇంకా కూడా మన కొన్ని ఏమంటారు రసాయనాలు గానివ్వండి, కొన్ని కెమికల్స్ ద్వారా ఖనిజాలలో గూడా మనకి అవైలబుల్‌గా ఉంటుంది. అయితే ముఖ్యంగా అది ఫల్వినిక్ యాసిడ్ అని ఉంటుంది. హ్మ్. ఆ కాంపౌండ్ ఉన్నటువంటి శిలాజిత్ అనేటువంటిది శ్రేష్టమైనది. మనం తీసుకోవచ్చు అనే చెప్పారనమాట. హ్మ్. సో, బోలెడంత ఎనర్జీ కావాలి, దృఢంగా ఉండాలి ఎగ్జాక్ట్‌లీ. అనుకుంటే సజెస్ట్ చేస్తారా ఎవరికైనా? ఎవరికైనా సజెస్ట్ చేస్తాం. ముఖ్యంగా ఇది ఎవరికివ్వచ్చు అంటే మనం ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళకి, అడల్ట్స్‌కి ఇవ్వచ్చనమాట. చిన్న పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, పాలిచ్చే తల్లులకు మాత్రం ఇది మంచిది కాదు. హ్మ్. ఎందుకంటే ఖనిజాలుంటాయి కదా! ఆ ఖనిజాలు అనేటువంటిది చాలా సున్నితంగా ఉంటాయనమాట. సో, అది బాగా సుకుమారంగా ఉన్న వాళ్ళకి గూడా మనం ఇవ్వడానికి ఉండదనమాట. హ్మ్. సో, అడల్ట్స్ ఎవరైతే బాగా శక్తి సామర్థ్యమో, తర్వాత పెర్ఫార్మన్స్ అధికంగా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రం ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో, ఎక్కువగా పురుషులకే సజెస్ట్ చేస్తూ ఎగ్జాక్ట్‌గా. ఉంటారు. అంతేనా? ఎగ్జాక్ట్‌గా. అండ్ హ్మ్. స్త్రీలలో వచ్చేటప్పటికి అది ఎక్కడొస్తుందంటే మనకి హార్మోన్ ఇంబాలెన్స్ ఉంటుంది చూసారా? ఆ! సో, అది మనకి కంట్రోల్‌లో ఉంటది. అంటే మనకి వుమెన్‌లో కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ కొంచెం తక్కువ మోతాదులో ఉంటుంది. బట్ మేల్స్‌లో ఎక్కువగా ఉంటుందనమాట. సో, దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈవెన్ స్పెర్మ్ ప్రొడక్షన్ అదంతా కూడా. ఆ హార్మోన్స్ అన్నీ కూడా సమతుల్యంగా ఉంచుతూ వాటి క్వాంటిటీ గానివ్వండి, క్వాలిటీ గానివ్వండి, మొబిలిటీ ఇవన్నీ కూడా మనకి ఇంక్రీజ్ చేస్తుంది శిలాజిత్ అనేటువంటిది. హ్మ్. అండ్ మెయిన్‌గా పర్ఫార్మెన్స్ అంటే శారీరకంగా గానీ, మానసికంగా గానీ దృఢంగా ఉండడానికి మనకి శిలాజిత్ అనేటువంటిది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సో, రెండిటికి ఎలా ఒకే టాబ్లెట్‌లో ఉండడం, ఇది టాబ్లెట్ ఫార్మా ఎలా ఉంటుందిది? ఇది మనకి రెసిన్ ఫార్మ్ లాగా ఉంటుందనమాట. అంటే కొంచెం నేను చూపించిన ఒకసారి. యాహ్! ప్లీజ్. యాహ్! కొంచెం రెసిన్ ఫార్మ్ లాగా ఉంటుంది. అంటే హ్మ్. ఒక పేస్ట్ లాగా ఉంటుందనమాట. యాహ్! సో, దీన్ని మనం ఏం చేయొచ్చంటే ఇట్లా కొంచెం తీసేసుకోవచ్చు మనం. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ బేస్ చేసుకొని మనం యూజ్ చేయొచ్చు ఇది. హ్మ్. ఫర్ కొంచెం జెల్లీ ఎగ్జాంపుల్ జెల్లీ లాగా ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా చూసారా లేహ్యం లాగా ఉంటుందనమాట. హ్మ్. 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 సో, ఇలా ఉంటుంది. సో, దీన్ని మనం ఒక ఇంత స్పూన్ అందుకనే మనకి స్పూన్ గూడా ఇచ్చారనమాట. సో, ఇంత అంతే క్వాంటిటీ క్వాంటిటీ. తీసుకోవాలి. హ్మ్. ఎందుకంటే ఇలా క్వాంటిటీస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. సో, మనం ఏదో బాగుంది కదా! శక్తినిస్తుంది గదా! అని ఒకేసారి ఎక్కువ తీసేసుకున్నామనుకోండి దాని యొక్క ఇన్‌స్టంట్ ఎనర్జీ మాత్రం కాదు. దాని యొక్క దుష్ప్రభావాలు గూడా ఉంటాయన్నమాట. హ్మ్. అందుకని సో, దీన్ని ఫర్ పర్ఫార్మెన్స్ బేస్డ్ కానివ్వండి, ఒక ప్రాబ్లమ్ ఉంది ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కానివ్వండి, ఇంకా హ్మ్. ఏదైనా ప్రాబ్లమ్ అలాంటిది ఉంటే ఒక్కసారి డాక్టర్‌తో డిస్కస్ చేసి దెన్ యూ కెన్ కంటిన్యూ. హ్మ్. ఎందుకంటే ఇది కొంచెం స్పెసిఫైడ్‌గా ఉంటుంది. అందరూ తీసుకోవచ్చు బలాన్నిస్తుంది. బట్ నీడ్స్ సమ్ డాక్టర్ సూపర్విజన్. హ్మ్. కొన్ని కండిషన్స్ అప్లై లాగా ఎగ్జాక్ట్‌గా. ఉంటుంది. యాహ్! ఎందుకంటే, ఆ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఇంకా పర్ఫెక్ట్‌గా యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్‌గా. ఇన్ జనరల్ అన్నారనుకోండి, కొంచెం తక్కువ డోసెస్‌తో ఆ! తీసుకోవచ్చు. అవును. అంతేనా? అండ్ ఇంకేమైనా అడిషనల్ ఫార్ములేషన్స్ కూడా ఇవ్వడానికుంటుంది. ఓకే. అండ్ ఒకవేళ ఏదైనా అలర్జీ కానివ్వండి, అలాంటివి ఉన్నప్పుడు కూడా మనం వాటిని రికమెండ్ చేయలేమనమాట. అందుకని ఒక్కసారి డాక్టర్ సూపర్విజన్ అయితే దట్ వుడ్ బి బెస్ట్. సో, యూజువల్‌గా పెర్ఫార్మన్స్ అనగానే టక్కున థాట్ ఎళ్ళిపోతుంది. ఓహ్! శిలాజిత్ ఉంది ఆ! అనేది. బట్ అది కూడా డాక్టర్స్ అడ్వైస్‌తో బెటర్. తీసుకోవాల్సినటువంటి బెటర్. అవసరం అవును. ఉంటుంది. ఎందుకంటే అందరూ చాలా మొహమాట పడతారు డిస్కస్ చేయడానికి. ట్రూ. ట్రూ. బట్ ఇప్పుడు డిస్కస్ చేయకపోతే ప్రాబ్లమ్ ఎక్కడుందో అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ లేదండి. జస్ట్ ఓన్లీ కౌంట్ ఇంక్రీజ్ చేయాలనుకోండి. మెడిసిన్ విల్ బి డిఫరెంట్. హ్మ్. ఇట్ మై నాట్ బి శిలాజిత్. సో, అందుకని చూజింగ్ ద మెడిసిన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ డిస్కషన్. హ్మ్. సో, ఏదైనా మనకి ఏ ప్రాబ్లమ్ ఉంది, మనం ఎందుకని వాడాలనుకుంటున్నామో, ఎగ్జాక్ట్‌గా. నాకు సూటబుల్ అవుతుందా? లేదా? అనేది. యాహ్! సో, దాన్ని ఏ ఫార్మ్‌లో తీసుకోవాలి? కాంబినేషన్స్ ఏంటి అనేది యాహ్! కూడా యాహ్! ఉంటాయి కదా! యాహ్! యాక్చువల్‌గా మనం ఫస్ట్ తీసుకోవాలనుకునేటప్పుడు మనకి శిలాజిత్ కొంతమంది రా ఫార్మ్‌గా కూడా యూజ్ చేస్తారు. హ్మ్. బట్ అది చాలా పాయిజన్ అని చెప్పాలి ఎగ్జాక్ట్‌గా. ఎందుకంటే మనకి బయట దొరికిందని ప్యూరిఫై చేయాలి. ఖనిజాలలో ఉన్నటువంటి ఎంత మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నప్పటికీ యూ హావ్ టు ఫస్ట్ ప్యూరిఫై. ఆ హ్మ్. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది మనం చక్కగా కడిగేసామంటే అలా కాదు.
ఔషధాలతోటే ప్యూరిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ శిలాజిత్తే ఉందనుకోండి, మనం ప్రిపరేషన్ మనకిలా కాంపౌండ్‌లా కనపడుతుంది. బట్ రా ఫార్మ్ ఇలా ఉండదు గదా! సో, దాన్ని మనం చక్కగా త్రిఫల కషాయము, తర్వాత ఆవు యూరిన్ అంటే గోమూత్రము, గోమయము, తర్వాత ఆవు పాలు వీటన్నిటితోటి మంచిగా ప్యూరిఫై చేసి, ఆ తర్వాత దాన్ని తినడానికి అంటే మెడిసిన్‌గా పనిచేయడానికి ఫీజిబుల్‌గా చేస్తారనమాట. సో, హ్మ్. ఇంత ప్రాసెస్ అండర్‌గో అయిన తర్వాతనే తీసుకోవాలి. సో, యూజువల్‌గా మనం ఏదో ఆయుర్వేద షాప్‌కెళ్ళి ర్యాండమ్‌గా శిలాజిత్ ఇవ్వండి అంటే అది కాదు. ఆ ఆ! ప్రాసెస్ అంతా ఎలా తెలుసుకోవాలంటారు? ఎగ్జాక్ట్‌గా. ఎలా అంటే మీరు చూసారా ఇక్కడ మనము ఏదైనా మెడిసిన్ కొన్నాము అంటే వీ హావ్ టు గో ఫర్ క్వాలిటీ. ఆథెంటిసిటీ ఉందా లేదా? ఎగ్జాక్ట్‌గా. అండ్ మనం నెయ్యి కొనాలనుకున్న అది ఏ బ్రాండ్, ఏ టూనా అనేది చెక్ చేసుకొని తీసుకుంటాం. సో, ఇంకా మనకి ఇట్లా కరెక్ట్‌గా శిలాజిత్ అవునా కాదా? ప్రాపర్‌గా ప్యూరిఫై అయిందా లేదా అని తెలుసుకోవడానికి మనకిక్కడ 3 బ్రాండ్స్ ఉన్నాయి చూసారా? హ్మ్. సో, వెగాన్ అనేసి, గ్లూటెన్ ఫ్రీ అండ్ నాన్ జీఎంఓ అనేసి. సో, ఈ సర్టిఫికేషన్స్ ఇంపార్టెంట్. అంటే వీళ్ళు చక్కగా దానిలో ఉన్నటువంటి రా మెటీరియల్‌ని ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవి లేకుండా కొన్నిసార్లు క్రిమి కీటకాలు కూడా ఉంటాయి. దట్ హ్మ్. మైట్ బి ఈవెన్ పాయిజనస్ బగ్స్ ఆల్సో వి డోంట్ నో. కాబట్టి అవన్నిటిని కూడా తీసేసి మనం హ్మ్. తీసుకోవడానికి శుద్ధంగా తయారు చేశారనేది మనకది టెస్ట్ క్వాలిటీ రిపోర్ట్ అనమాట. సో, అలా ఉన్నది తీసుకోవాలి. శిలాజిత్‌లో ముఖ్యంగా ఫల్విక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ హ్మ్. కాంపోనెంట్ ఎంత పర్సెంటేజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, అది మోర్ దాన్ 75 ఆర్ 50-70% ఉందంటే అది యాక్యురేట్ అన్నట్టు. సో, అలాంటి మనం శిలాజిత్ యూజ్ చేసినట్లయితే ఎవరికైతే శక్తి సామర్థ్యాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో 100% వస్తుందని టార్గెట్ చెప్పొచ్చు. రీచ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్‌గా. సో, అవాయిడబుల్ కండిషన్స్ అనేవి కూడా ఏమన్నా ఉంటాయా? దీన్ని ఈ కండిషన్‌లో వాడకూడదు. లేదు ఇది మోతాదు మించింది స్టాప్ చేయండి అలా. ఎగ్జాక్ట్‌గా. ఎందుకంటే ఇది కొంచెం సెన్సిటివ్ డ్రగ్ అనే చెప్పాలి. హ్మ్. సో, అందుకనే డాక్టర్ సూపర్విజన్ ఎంత ఇంపార్టెంటో దీని డోసేజ్ కూడా అంత ఇంపార్టెంట్. హ్మ్. సో, అరౌండ్ 300-500 ఎంజీలోనే తీసుకోవాలి మనం. అండ్ మనకి ఇప్పుడు అవైలబుల్‌గా మనం చూపించాం గదా! ఇంత లిక్విడ్ ఫార్మ్ ఆర్ పేస్ట్ లాగా ఉంటుంది. అలా అంత మోతాదులో తీసుకోవాలి. అండ్ ఎవరు అవాయిడ్ చేయాలి అంటే ముఖ్యంగా మనం స్త్రీలు చాలా సుకుమారంగా ఉన్నవారు. ఎవరైతే బలంగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం వీక్‌గా ఉంటారు. కానీ మరీ వీక్‌గా ఉండి ఏదైనా క్రానిక్ డిసీజెస్‌తో హ్మ్. బాధపడుతున్నారనుకోండి, క్షయవ్యాధి కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా క్యాన్సర్ కానివ్వండి, ఇట్లా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం కొంచెం ఆగి, కొంచెం వాళ్ళ జనరల్ కండిషన్ ఇంప్రూవ్ అయ్యాక తీసుకుంటే బెటర్ ఆప్షన్. సో, డాక్టర్ ఇప్పుడు స్టామినా అనగానే మనకి జిమ్‌కి వెళ్ళేవాళ్ళు, బాడీ బిల్డర్స్ అనేవాళ్ళు గుర్తొస్తారు. అథ్లెట్స్ గుర్తొస్తూ ఉంటారు. వాళ్ళందరూ తీసుకోవచ్చంటారా? డెఫినెట్‌గా తీసుకోవచ్చు. వాళ్ళు దే ఆర్ ద ప్రైమ్ టార్గెట్స్ అని కూడా చెప్పొచ్చు. సో, హ్మ్. ఏదైతే సెక్షువల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నారో వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో బాడీ బిల్డింగ్, ఎనర్జీ బిల్డింగ్ వాళ్ళకి కూడా ఇన్‌స్టంట్ స్టామినా కావాలి. సో, వాళ్ళందరికీ కూడా ఈ మన శిలాజిత్ అనేది చాలా బెనిఫిట్‌గా ఉంటుంది. అండ్ మనకి ఎలా అంటే దీన్ని ఇప్పుడు జిమ్ బిల్డింగ్ అన్న వాళ్ళు కూడా ఒక్కసారి జస్ట్ ఒక కన్సల్టేషన్ డాక్టర్‌తో తీసుకుంటే బెస్ట్. హ్మ్. హ్మ్. అదర్‌వైస్ దే కెన్ గో అహెడ్. సో, ఎక్కడ అవైలబుల్‌గా ఉంది డాక్టర్ ఇప్పుడు మీరు సో, చూపించిన ఇది మనకి ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంటుందనమాట. సో, స్క్రీన్ పైన కూడా నంబర్ స్క్రోల్ అవుతుంది. సో, అలా అయినా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి మెడిసిన్ బాక్స్ పైన కూడా ఉంటుంది. సో, అలా అయినా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు. సో, వెబ్‌సైట్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుంది కదా! అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ మనకి ఇంకొకటేంటంటే శిలాజిత్ మనకి ఇప్పుడు ఏసేసుకున్నాం గదా! ఒక 1 వీక్‌లో బాగా ఇంప్రూవ్‌మెంట్ వచ్చేసిందా అనేసి అనుకుంటారు. రాలేదు అని కొంతమంది బాగా ఫీల్ హ్మ్. అయిపోతుంటారు. బట్ ఎవ్రీ బాడీ విల్ బి డిఫరెంట్. సో, అందరికీ ఒకేసారి రిజల్ట్స్ వస్తాయని కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేం. సో, కొంతమందికి 1-2 వీక్స్, కొంతమందికి 2-4 వీక్స్, కొంతమందికి 4-8 వీక్స్. హ్మ్. సో, బాడీని బట్టి దాని రిజల్ట్స్ అనేవి కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. హ్మ్. సో, అది రాలేదు అని నిరాశ పడకండి, వచ్చేసిందని కంగారు పడకుండా సో, ఎంత మోతాదులో తీసుకోవాలో అంత క్వాంటిటీ లిమిటెడ్ టైమ్‌లో తీసుకుంటే దే విల్ గెట్ గుడ్ బెనిఫిట్స్. సో, ఏదైనా ఒక ప్రిస్క్రైబ్డ్ టైమ్ అనేది ఉంటుంది కాబట్టి, ఎగ్జాక్ట్‌గా. సో, ఆ ప్రిస్క్రైబ్డ్ టైమ్‌ని ఆ డోసేజ్‌ని కానీ కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన ఎగ్జాక్ట్‌గా. ఒకటుంది. ఎగ్జాక్ట్‌గా. యెస్ డాక్టర్. థాంక్ యూ సో మచ్ డాక్టర్. థాంక్ యూ కవిత గారు. థాంక్ యూ అండి.